హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీడీఎస్సీకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఈ వీడియోలో ఇవ్వడం అయితే జరిగింది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చూడాలి అనేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. సబ్స్క్రైబ్ చేసుకుని చూసేయండి. ఫ్రెండ్స్, మనకి ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి మెరిట్ లిస్ట్, కట్ ఆఫ్, నార్మలైజేషన్ ఇలా చాలా అయితే రావడం జరిగింది. కానీ మనకి ప్రీవియస్గా 2018 అలాగే 19లో అసలు ఎలా మెరిట్ లిస్ట్ తీశారు, సో దానికి సంబంధించి ఎక్కడి వరకు కట్ ఆఫ్ చేశారు, సో 13 జిల్లాలకు సంబంధించి లిస్ట్ అయితే మనం 2018-19 ఒకసారి చూద్దాం. సో అది మనకి ఏమైనా యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎందుకనేసి అంటే మనకి 2018 అలాగే 19కి సంబంధించి మనకి పోస్టులు అయితే తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనకి 16,347 పోస్టులు అయితే ఉన్నాయి. ప్రీవియస్గా చూసుకుంటే మనకి పోస్టులు అనేవి చాలా తక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి పోస్టులు ఎక్కువ ఉన్నాయి. అలాగే ఈ కట్ ఆఫ్కి సంబంధించి చూసుకుంటే కనుక మనకి ఇప్పుడు ఒక అంచనా అయితే వస్తాం. ఓకే, దీనికి సంబంధించి ఇన్ని పోస్టులు ప్రీవియస్గా వచ్చాయి, ఇప్పుడు ఇంకా వచ్చే అవకాశం ఉంది అనేసి ఒక అంచనాకి అయితే మనం రావడం జరుగుద్ది. కాబట్టి సో ఇది మనకి ఖచ్చితంగా ఒక అవకాశం అయితే ఉంటుంది. అలాగే లాస్ట్లో నేను ఇంకా దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఇచ్చాను. సో అది కూడా మిస్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా చూడండి. అండ్ ఇంకా తక్కువ స్కోర్ ఉంటే కనుక మీకు ఎక్కడ వరకు ఎంత స్కోర్ ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటుంది అనేసి నేను ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కన్ఫామ్గా ఈ వీడియో అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకి ప్రీవియస్గా 2018 అండ్ 19కి సంబంధించి ఎలా తీశారు, మనకి ఆ కట్ ఆఫ్ ఎలా ఉండింది, సో ఇదంతా కూడా చూసుకుంటే మనకి 2025కి సంబంధించి కూడా మనకు ఒక అవగాహన అయితే వస్తుంది. కాబట్టి ఈ 13 జిల్లాల లిస్టుకి సంబంధించి మీకు ప్రీవియస్గా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నారు అనేసి ఆ లిస్ట్ చూసుకుంటే కనుక మీకు ఇప్పుడు ఎంతమంది ఉండే అవకాశం ఉంటుంది అనేసి మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. అండ్ కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించి అనేసి మీరు కమెంట్ చేసుకున్నారంటే పక్కన వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ అయితే చేయండి, నాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఏమైనా అప్డేట్స్ వస్తే వెంటనే మీకు నేను ఇందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా మీ వరకు రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు గవర్నమెంట్ జాబ్స్, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, ప్రైవేట్ జాబ్స్ కానీ, సో ఇలాంటివి ఏమైనా కూడా తెలియాలనేసి అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే ప్రతిరోజు ఒక వీడియో అయితే మీకు కన్ఫర్మ్గా వస్తుంది. అండ్ అది ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి చాలామంది మెరిట్ లిస్ట్ గురించి అయితే అడగడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఫైనల్కి అయితే రిలీజ్ అవ్వబోతుంది. సో దానికి సంబంధించి మనకి గతంలో మనకి 2018, 2019లో గతంలో జరిగిన టెట్కమ్ టీఆర్టీకి సంబంధించిన మెరిట్ లిస్ట్ ఎలా ఉండింది, అలాగే ఇప్పుడు ఎలా ఉండబోతుంది, మ్యాక్సిమం సేమ్గానే ఉండబోతుందా లేదా అంటే ఎవరి సంఖ్య పెరిగింది, అలాగే పోస్టుల సంఖ్య పెరిగింది, సో దీనికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మనకి గతంలో ఉండే టెట్కమ్ టీఆర్టీకి సంబంధించిన మెరిట్ లిస్ట్ ఎలా ఉండింది, సో అప్పుడు ఎక్కడి వరకు తీసుకున్నారు, ఆ మెరిట్ ఎక్కడి వరకు కట్ చేశారు, దానికి వెయిటేజ్ ఎక్కడి వరకు తీసుకున్నారు, సో ఈ టెట్ వెయిటేజ్ ఎలా ఉండింది, సో ఇవన్నీ కూడా మీకు క్లియర్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. ఎందుకనేసి అంటే మీరు కంపేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. మీరు కంపేర్ చేసుకుని ఓకే నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, సో నెక్స్ట్ ఓకే ఫ్రెండ్ ఆల్రెడీ ఇన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చి ఉన్నారు, అండ్ మనకి ముందు గతంతో పోల్చుకుంటే మనకి ఎక్కువ పోస్టులు అయితే ఉండడం జరిగాయి. కాబట్టి మనకి ఇంకా అవకాశం అయితే ఉంది అనేసి చాలామంది అయితే కొంచెం రిలాక్స్ అవుతాకి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అందుకనేసి నేను మెయిన్గా ఈ వీడియో చేస్తున్నాను. సో కొంచెం అంటే చాలామంది అయితే టెన్షన్ పడుతూ అక్క ఎలా అవుతుంది అంటే రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నట్టుగా చాలామంది అడుగుతున్నారు. సో ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఖచ్చితంగా ఒక పాజిటివ్ వైబ్తో అయితే ఉండండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ నార్మలైజేషన్లో కానీ, నార్మలైజేషన్కి సంబంధించి కూడా నేను వీడియో అయితే చేయడం జరిగింది. అందుకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి దాన్ని చెక్అవుట్ చేయండి. అండ్ దీనికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మొత్తం 13 జిల్లాలకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో చెప్తాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని చూసేయండి. మనకి ఇప్పుడు డిఎస్సి మార్క్స్తో 20% అనేవి టెట్ మార్క్స్ కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ వెయిటేజ్ గురించి కూడా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నేను కింద లింక్లో ఇస్తాను డిస్క్రిప్షన్లో వీడియోని, ఒకసారి దాన్ని కూడా చెక్అవుట్ చేయండి. అలాగే టెట్ మార్క్స్ ప్రీవియస్ టెట్ మార్క్స్ కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అడుగుతున్నారు, దాని గురించి కూడా నేను ఒక వీడియో చేశాను. మీకు ఏదైనా కావాలనేసి అంటే కింద కమెంట్ సెక్షన్లో మీకు ఏది కావాలనేసి కమెంట్ చేశారు అనేసి అంటే కనుక మీకు నేను ఆ లింక్ అనేది కమెంట్ సెక్షన్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అలా అయినా యూజ్ చేసుకోవచ్చు. మనకి ప్రీవియస్గా టెట్కమ్ టీఆర్టీ 2018-19 చూసినట్టయితే కనుక మనకి రిజర్వేషన్లు ఎలా ఉన్నాయి, అలాగే ఇప్పుడు పోస్టులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు రిజర్వేషన్కి సంబంధించిన పోస్టుల గురించి ఎక్కడ వరకు కట్ ఆఫ్ ఉంటుంది, సో ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం దీంట్లో చూద్దాం. మన ఫస్ట్ వెస్ట్ గోదావరి గురించి చూసినట్టయితే కనుక మనకి 55కి పైగా మార్క్స్ వచ్చిన వాళ్ళు మనకి చాలా ఎక్కువ మంది ఉండడం అయితే జరిగింది. అప్పుడు మనకి 2188 మంది ఉండడం అయితే జరిగిందనమాట. 2188 మెంబర్స్ అయితే మనకి 55కి పైగా మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు.
అలాగే దీంట్లో మనం చూసినట్టయితే కనుక 83కి పైగా మార్క్స్ వచ్చిన వాళ్ళు ముగ్గురు అయితే ఉండడం జరిగింది మనకి అప్పుడు వెస్ట్ గోదావరి టెట్కమ్ టీఆర్టీలో మనకి. అలాగే 80కి పైగా మార్క్స్ వచ్చిన వాళ్ళు 13 మంది అయితే ఉండడం జరిగింది. అలాగే 78కి పైగా మార్క్స్ వచ్చిన వాళ్ళు 26 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా ఎస్జిటి గ్రేడ్ 2కి సంబంధించినవి అనమాట. అండ్ 77కి పైగా మార్క్స్ వచ్చిన వాళ్ళు 39 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. 76కి పైగా మార్క్స్ వచ్చిన వాళ్ళు అయితే 54 మెంబర్స్ అయితే ఉండడం జరిగిందనమాట. అండ్ అలాగే 75కి పైగా మార్క్స్ వచ్చిన వాళ్ళు 67 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. అలాగే 74కి పైగా మార్క్స్ వచ్చిన వాళ్ళు అయితే 96 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ 73కి పైగా మార్క్స్ వచ్చిన వాళ్ళు 110 మెంబర్స్ అయితే ఉన్నారు. అలాగే 72కి పైగా మార్క్స్ వచ్చిన వాళ్ళు 138 మెంబర్స్ అయితే ఉన్నారు. అలాగే 70కి పైగా మార్క్స్ వచ్చిన వాళ్ళు అయితే 218 మెంబర్స్ అయితే ఉన్నారు. 69కి పైగా మార్క్స్ వచ్చిన వాళ్ళు 228 మెంబర్స్ 228 మెంబర్స్ అయితే ఉన్నారు. అలాగే 68కి పైగా మార్క్స్ వచ్చిన వాళ్ళు 315 మెంబర్స్ అయితే ఉన్నారు. అలాగే 67కి పైగా మార్క్స్ వచ్చిన వాళ్ళు చూసినట్టయితే కనుక 337 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. అలాగే 66కి పైగా మార్క్స్ వచ్చిన వాళ్ళు అయితే కనుక 445 మెంబర్స్ అయితే ఉన్నారు. అలాగే 65కి పైగా మార్క్స్ వచ్చిన వాళ్ళు అయితే 551 మెంబర్స్ అయితే ఉన్నారు. అలాగే 64కి పైగా మార్క్స్ వచ్చిన వాళ్ళు 613 మెంబర్స్ అయితే ఉన్నారు. 63కి పైగా మార్క్స్ వచ్చిన వాళ్ళు చూసినట్టయితే కనుక 735 మెంబర్స్ అయితే ఉన్నారు. అలాగే 62కి పైగా మార్క్స్ వచ్చిన వాళ్ళు 865 మెంబర్స్ అయితే ఉన్నారు. అలాగే 61కి పైగా మార్క్స్ వచ్చిన వాళ్ళు 998 మెంబర్స్ అయితే ఉన్నారు. 998 మెంబర్స్. 60కి పైగా మార్క్స్ వచ్చిన వాళ్ళు 1158 మెంబర్స్ అయితే ఉన్నారు. అలాగే మనకి 58కి పైగా మార్క్స్ వచ్చిన వాళ్ళు చూసినట్టయితే కనుక 1485 మెంబర్స్ ఉన్నారు. అలాగే 56కి పైగా మార్క్స్ వచ్చిన వాళ్ళు 1943 మెంబర్స్ అయితే ఉన్నారు. అలాగే 55కి పైగా మార్క్స్ వచ్చిన వాళ్ళు అయితే కనుక 2188 మెంబర్స్ అయితే ఉన్నారు. మనకి 55 వరకు కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. మనం నార్మల్గా చూసినట్టయితే కనుక మనకి నార్మల్గా 80 మార్క్స్కి ఇదైతే మనకి పెట్టడం జరుగుతుంది. మనకి టెట్కమ్ టీఆర్టీ అయితే 100 మార్క్స్కి జరిగింది. ఇదైతే మనకి టెట్ అయితే 20% కూడా వెయిటేజ్ అయితే తీస్తారు కాబట్టి మనకి అప్పుడైతే 55 వరకు చూసుకున్నారనమాట. 55 వరకు చూసినట్టయితే 2188 మెంబర్స్కి అయితే రావడం జరిగింది. అండ్ దీంట్లో కూడా మనకి కేటగిరీస్ వైజ్ అలాగే రిజర్వేషన్స్ వైజ్ ఇవన్నీ కూడా తీయడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఇది మనకి ఉమెన్ క్యాండిడేట్స్కి ఫిల్ అయిన తర్వాత మనకి రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా ఫిల్ చేసుకుంటూ స్టెప్ వైజ్గా రావడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ వచ్చిన మార్క్స్కి మనకి ప్రీవియస్గా వచ్చిన మార్క్స్కి అలాగే 2025లో వచ్చిన మార్క్స్కి ఆ కట్ ఆఫ్ అంతా చూసుకుంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ పోస్టులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం అయితే ఖచ్చితంగా ఒక హోప్ అయితే పెట్టుకోవచ్చు. చాలామంది అయితే అడుగుతున్నారు. నార్మలైజేషన్లో మనకి 10 షిఫ్ట్లు జరిగాయి, వాటన్నిటికీ కూడా నార్మలైజేషన్ అప్లై అవుతుంది కాబట్టి సో కొంచెం హోప్ అయితే పెట్టుకోవచ్చు ఖచ్చితంగా. అలాగే మీరు ఎక్కడి నుంచి అంటే ఏ డిస్ట్రిక్ట్కి రాశారో అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీకు నార్మలైజేషన్ జరిగి ఫైనల్ రిజల్ట్ వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఎందుకంటే అంటే ఎక్కడి నుంచి ఎంతమంది ఏ స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారని కూడా మీకు కూడా తెలుసుకుంటే యూజ్ అవుతుంది కాబట్టి కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. మనం వెస్ట్ గోదావరికి సంబంధించిన లిస్ట్ అయితే చూసాం కదా. ఇప్పుడు మనం విజయనగరానికి సంబంధించిన లిస్ట్ అయితే చూద్దాం. మనకి విజయనగరానికి సంబంధించి 2018 అండ్ 2019కి సంబంధించి ఇది లిస్ట్ అన్నమాట. అండ్ మనకి ఏంటంటే అప్పుడు మనకి పోస్టులు తక్కువ ఉన్నా సరే మనకి ఎంతమంది వచ్చారు అలాగే ఇప్పుడు చూసినట్టయితే ముందు మీద పోల్చుకుంటే ఇప్పుడు పోస్టులు అయితే ఎక్కువ ఉండడం జరిగింది. సో దాన్ని బట్టిగా మనకి స్కోప్ ఉంటుందా ఎక్కడి వరకు ఉంటుంది అనేది దీంట్లో చూడడానికి అయితే ప్రయత్నం చేద్దాం. మనకి 2018-19 ఎస్జిటికి సంబంధించి చూసినట్టయితే కనుక విజయనగరంలో చూసినట్టయితే కనుక 59 వరకు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 1285 మెంబర్స్ అయితే ఉండడం జరిగిందనమాట ఎస్జిటికి సంబంధించి. అలాగే 90కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు అయితే ఒక్కరైతే ఉండడం జరిగింది. అలాగే 85కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు అయితే ముగ్గురు ఉండడం జరిగింది. అలాగే 80కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 32 మెంబర్స్, 78కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 63 మెంబర్స్ ఉండడం జరిగింది. 77కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 82 మెంబర్స్, అలాగే 76కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 103 మెంబర్స్, 75కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 134 మెంబర్స్, 74కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 165 మెంబర్స్ ఉండడం జరిగింది. అండ్ 73కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు ఏమో 200 మెంబర్స్ ఉండడం జరిగింది. అలాగే 70కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 339 మెంబర్స్ ఉండడం జరిగింది అనమాట. అలాగే 68కి పైగా స్కోర్ చేసిన వాళ్ళైతే 456 మెంబర్స్ ఉండడం జరిగింది.
67కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 516 మెంబర్స్ ఉండడం జరిగింది. 66కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 608 మెంబర్స్ ఉండడం జరిగింది. అలాగే 65కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 670 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలాగే 63కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 865 మెంబర్స్ అయితే ఉన్నారు. అండ్ 60కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు చూసినట్టయితే కనుక 1192 అంటే 1192 మెంబర్స్ ఉండడం జరిగింది. 59కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 1285 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా 2018 మెరిట్ లిస్ట్ అనమాట. సో అప్పటివి ఇప్పుడు కంపేర్ చేసుకుని చూసుకుంటే మనకి పోస్టులు అవి అయితే పెరగడం జరిగింది కాబట్టి సో 59 వరకు అయితే ముందు చూడడం అయితే జరిగింది అనమాట విజయనగరానికి సంబంధించి. అలాగే 2018 విశాఖపట్నానికి సంబంధించిన లిస్ట్ కనుక చూసినట్టయితే మనకి 57కి పైగా వచ్చిన వాళ్ళు మార్క్స్ వచ్చిన వాళ్ళు 2577 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది విశాఖపట్నం చూసినట్టయితే కనుక. మనకి అలాగే 80కి పైగా స్కోర్ వచ్చిన వాళ్ళు 14 మెంబర్స్ ఉన్నారు. 77కి పైగా స్కోర్ వచ్చిన వాళ్ళు 50 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ మనకి 75కి పైగా స్కోర్ వచ్చిన వాళ్ళు 102 మెంబర్స్ అయితే ఉన్నారు. అలాగే 74కి పైగా వచ్చిన వాళ్ళు 138 మెంబర్స్ అయితే ఉన్నారు. అండ్ 73కి పైగా స్కోర్ వచ్చిన వాళ్ళు 171 మెంబర్స్ అయితే ఉన్నారు. అండ్ 72కి పైగా స్కోర్ వచ్చిన వాళ్ళు 237 మెంబర్స్ అయితే ఉన్నారు. 70కి పైగా స్కోర్ వచ్చిన వాళ్ళు చూసినట్టయితే కనుక 383 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. అలాగే 68కి పైగా స్కోర్ వచ్చిన వాళ్ళు 549 మెంబర్స్ అయితే ఉన్నారు. 67కి పైగా స్కోర్ వచ్చిన వాళ్ళు 641 మెంబర్స్ ఉన్నారు. 66కి పైగా స్కోర్ వచ్చిన వాళ్ళు 766 మెంబర్స్ అయితే ఉన్నారు. అలాగే 65కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 882 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఎస్సీ ఎస్టీ కట్ ఆఫ్ అనేది మనకి ఇంకా కిందకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఎస్సీ గ్రేడ్ 1కి సంబంధించి కట్ ఆఫ్ అనేది మనకి ఎంతవరకు తగ్గుతుంది అనేసి అని చెప్పలేము. కానీ మనకైతే ఇప్పుడు పోస్టులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ అనేది కిందకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది అనేసి మనకు తెలుస్తుంది. అలాగే 64కి పైగా స్కోర్ వచ్చిన వాళ్ళు మనకి విశాఖపట్నంలో 1035 మెంబర్స్ అయితే ఉన్నారు. అలాగే 63కి పైగా స్కోర్ వచ్చిన వాళ్ళు 1209 మెంబర్స్ అయితే ఉన్నారు. అలాగే 62కి పైగా స్కోర్ వచ్చిన వాళ్ళు 1419 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ 60కి పైగా స్కోర్ వచ్చిన వాళ్ళు 1841 మెంబర్స్ అయితే ఉన్నారు. 58కి పైగా స్కోర్ వచ్చిన వాళ్ళేమో 2332 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. సో ఇలాగ మనకి 58 వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది మనకి. సో ఇక్కడ మనకి చూసినట్టయితే కనుక విశాఖపట్నంలో అయితే ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి సో ఈసారి మనకి ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ ఎస్సీ గ్రేడ్ 1 గ్రేడ్ 2 గ్రేడ్ 3 కూడా పెట్టడం జరిగింది కాబట్టి సో కట్ ఆఫ్ అనేది ఒకవేళ గ్రేడ్ 1లో లేరు అనేసి అంటే కనుక ఎస్సీకి సంబంధించిన వాళ్ళు సో అది గ్రేడ్ 2కి గ్రేడ్ 3కి కూడా మనకి ఆ కట్ ఆఫ్ ఒకవేళ 58లో ఉన్నా లేకపోతే 60లో ఉన్నా సో అక్కడి వరకు కూడా కట్ ఆఫ్ వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో ఎవరు కూడా టెన్షన్ అయితే పడక్కర్లేదు. అలాగే అనంతపూర్ జిల్లా గురించి చూసినట్టయితే కనుక మనకి 80కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 2018 ఎస్జిటికి సంబంధించి 28 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. అలాగే 75కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 154 మెంబర్స్ అయితే ఉన్నారనమాట. అండ్ 70కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 521 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి కట్ ఆఫ్లో ఇంకా మనకి తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. ఎస్జిటికి సంబంధించి గ్రేడ్ 2కి సంబంధించి మనకి అవకాశాలు అయితే ఉండబోతున్నాయి అనమాట. అలాగే ఏంటి అనేసి అంటే మనకి ఇలా క్యాస్ట్ల వారీగా తీసినప్పుడు ఒకవేళ కట్ ఆఫ్ అనేది ఇంకా కింద వరకు కూడా వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు పోస్టులు అయితే పెరగడం జరిగింది కాబట్టి. అలాగే ఈస్ట్ గోదావరి జిల్లా గురించి చూసినట్టయితే కనుక మనకి 80కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు ఈస్ట్ గోదావరిలో 22 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. 75కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 373 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. 69కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 458 మెంబర్స్ అయితే ఉండడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా మనకి ఒక అంచనా అంటే అప్పుడు వచ్చినవి, అలాగే ఇప్పుడు మనం ఒక అంచనా వేసుకుంటాకి యూజ్ అయ్యేవన్నమాట. అలాగే 69కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు చూసినట్టయితే కనుక 458 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. 68కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 563 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. అలాగే 77కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 51 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. అలాగే 65కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 976 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి ఎస్సీ ఎస్టీ కట్ ఆఫ్ అయితే మనకి ప్రీవియస్గా 65 వరకు కూడా వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు మనకు కూడా ఎక్కువ పోస్టులే ఉన్నాయి కాబట్టి మనం చూసుకున్నట్టయితే కనుక ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే మాత్రం
మనకి 60 వరకు కూడా కట్ ఆఫ్ వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి. నార్మల్గా అయితే మనం ఎక్కడి వరకు వెళ్తుంది అనేసి చెప్పలేము. ఒకవేళ 65లో కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరు లేరు అనేసి అంటే కనుక 64కి, ఒకవేళ 64లో కూడా స్కోర్ చేసుకున్న వాళ్ళు లేరు అనేసి అంటే కనుక 60 వరకు కూడా అవకాశాలు ఉంటాయి. ఒకవేళ 60 వరకు కూడా స్కోర్ చేసుకున్న వాళ్ళు ఎవరో లేరు అనేసి అంటే ఇంకా కింద కూడా దిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ నార్మలైజేషన్లో కూడా మీకు ఛాన్స్ అయితే ఉంటుంది. సో నేను ఆ వీడియో కూడా చేశాను, మీకు కావాలంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది, లింక్ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే మనం గుంటూరు జిల్లాకు సంబంధించి చూసినట్టయితే కనుక మనకి లిస్ట్ చూసినట్టయితే కనుక 80కి పైగా వచ్చిన వాళ్ళైతే 11 మెంబర్స్ ఉండడం జరిగింది. 77కి పైగా వచ్చిన వాళ్ళు 35 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. 70కి పైగా స్కోర్ వచ్చిన వాళ్ళు 269 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. అలాగే 68కి పైగా స్కోర్ వచ్చిన వాళ్ళు 391 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ 66కి పైగా స్కోర్ వచ్చిన వాళ్ళు 556 మెంబర్స్ అయితే ఉన్నారు. అండ్ 65కి పైగా స్కోర్ వచ్చిన వాళ్ళు 670 మెంబర్స్ అయితే ఉన్నారు. అలాగే 60కి పైగా స్కోర్ వచ్చిన వాళ్ళు 1478 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకి గుంటూరు జిల్లాకు సంబంధించి మనకి ఇలా అయితే కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది ప్రీవియస్గా. ఇప్పుడు దాన్ని బట్టి మనం 60 వరకు కూడా ఒక అంచనా వేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. అలాగే ఇక్కడ చిత్తూరు జిల్లా గురించి చూసినట్టయితే కనుక మనకి ప్రీవియస్గా 2018 అండ్ 19కి సంబంధించి లో పర్ఫార్మెన్స్ అయితే ఉండడం జరిగింది చిత్తూరు జిల్లాది. మనం చూసినట్టయితే కనుక 80కి పైగా స్కోర్ వచ్చిన వాళ్ళు 3 మెంబర్స్ ఉండడం జరిగింది. 75కి పైగా స్కోర్ వచ్చిన వాళ్ళు 32 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ 70కి పైగా స్కోర్ వచ్చిన వాళ్ళు 120 మెంబర్స్ అయితే ఉన్నారు. 65కి పైగా స్కోర్ వచ్చిన వాళ్ళు 345 మెంబర్స్ అయితే ఉన్నారు. అండ్ 60కి పైగా స్కోర్ వచ్చిన వాళ్ళు చూసినట్టయితే కనుక 789 మెంబర్స్ అయితే ఉన్నారు. 58కి పైగా స్కోర్ వచ్చిన వాళ్ళు 1055 మెంబర్స్ అయితే ఉన్నారు. అలాగే 55కి పైగా స్కోర్ వచ్చిన వాళ్ళు 1586 మెంబర్స్ అయితే ఉండడం జరిగిందనమాట. సో ఇది మనకి చాలా తక్కువ పర్ఫార్మెన్స్ అయితే అక్కడ ఇవ్వడం జరిగింది 2018 అలాగే 19లో ఎస్జిటికి సంబంధించి. సో ఇప్పుడైతే కనుక ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుంది అని కూడా మనం చెప్పొచ్చు, లేకపోతే ఇలాగే ఉండొచ్చు. సో దీన్ని బట్టి మీరైతే ఒకసారి చిత్తూరు జిల్లా వాళ్ళు అంచనాకు అయితే రావచ్చు. అలాగే మనం వైఎస్ఆర్ కడప డిస్టిక్ గురించి చూసినట్టయితే కనుక 80కి పైగా స్కోర్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్ అయితే ఉన్నారు. 74కి పైగా స్కోర్ వచ్చిన వాళ్ళు 41 మెంబర్స్ అయితే ఉన్నారు. 70కి పైగా స్కోర్ వచ్చిన వాళ్ళు 98 మెంబర్స్ అయితే ఉన్నారు. అలాగే 68కి పైగా స్కోర్ వచ్చిన వాళ్ళు 143 మెంబర్స్ అయితే ఉన్నారు. 66కి పైగా స్కోర్ వచ్చిన వాళ్ళు 216 మెంబర్స్ అయితే ఉన్నారు. 65కి పైగా స్కోర్ వచ్చిన వాళ్ళు 248 మెంబర్స్ అయితే ఉన్నారు. అలాగే 60కి పైగా స్కోర్ వచ్చిన వాళ్ళు 533 మెంబర్స్ అయితే ఉన్నారనమాట. సో ఇది మనకి వైఎస్ఆర్ కడప డిస్టిక్కి సంబంధించిన ప్రీవియస్ 2018 అలాగే 19కి సంబంధించిన మెరిట్ లిస్ట్ అనమాట. సో దీన్ని బట్టి ఇప్పుడైతే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు 60 వరకు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉండబోతున్నారు అనేది మీరు ఒక అంచనాకు అయితే రావచ్చు. కర్నూలు డిస్టిక్ గురించి చూసినట్టయితే కనుక ప్రీవియస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చూసినట్టయితే కనుక 85 స్కోర్ చేసిన వాళ్ళు 2 మెంబర్స్ అయితే ఉన్నారు. అలాగే 80 స్కోర్ చేసిన వాళ్ళు 30 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ 78కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 74 మెంబర్స్ అయితే ఉన్నారు. అలాగే 75కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 173 మెంబర్స్ అయితే ఉన్నారు. 73కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 288 మెంబర్స్ అయితే ఉన్నారు. అండ్ 72కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 368 మెంబర్స్ అయితే ఉన్నారు. 70కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 569 మెంబర్స్ అయితే ఉన్నారు. అండ్ అలాగే 69కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 695 మెంబర్స్ అయితే ఉన్నారు. అలాగే 67కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 988 మెంబర్స్ అయితే ఉన్నారు. అండ్ 65కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు చూసినట్టయితే కనుక 1387 మెంబర్స్ అయితే ఉన్నారు. 63కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు అయితే 1893 మెంబర్స్ అయితే ఉన్నారు. 60కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు చూసినట్టయితే కనుక 2833 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ 59కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు చూసినట్టయితే కనుక 3234 మెంబర్స్ అయితే ఉన్నారు. అండ్ 58కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు చూసినట్టయితే 3662 మెంబర్స్ అయితే ఉన్నారు. 55కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు చూసినట్టయితే కనుక 5046 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. సో ఇది మనకి ఇలా పీడిఎఫ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే కృష్ణా డిస్ట్రిక్ట్ గురించి చూసినట్టయితే కనుక మనకి ప్రీవియస్గా 80 మార్క్స్ వచ్చిన వాళ్ళు 11 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. 76 మార్క్స్ వచ్చిన వాళ్ళు 43 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. 75కి పైగా మార్క్స్ వచ్చిన వాళ్ళు 57 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. 72కి పైగా స్కోర్ వచ్చిన వాళ్ళు 127 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. 70కి పైగా స్కోర్ వచ్చిన వాళ్ళు అయితే
205 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. 68కి పైగా స్కోర్ వచ్చిన వాళ్ళు 279 మెంబర్స్ అయితే ఉన్నారు. అండ్ 67కి పైగా స్కోర్ వచ్చిన వాళ్ళు 336 మెంబర్స్ అయితే ఉన్నారు. 65కి పైగా స్కోర్ వచ్చిన వాళ్ళు 458 మెంబర్స్ అయితే ఉన్నారు. అండ్ 64కి పైగా స్కోర్ వచ్చిన వాళ్ళు చూసినట్టయితే కనుక 535 మెంబర్స్ అయితే ఉన్నారు. అండ్ 60కి పైగా స్కోర్ వచ్చిన వాళ్ళు చూసినట్టయితే కనుక 941 మెంబర్స్ అయితే ఉన్నారు. సో ఇది ప్రీవియస్గా కృష్ణా డిస్టిక్కి సంబంధించిన లిస్ట్ అనమాట. సో ఇది మీరు ఒకసారి చూసుకొని ఇప్పుడు కృష్ణా డిస్టిక్ వాళ్ళు కనుక ఎక్కడ వరకు మనకి కట్ ఆఫ్ వస్తుంది, మనకి మెరిట్ లిస్ట్ ఎలా ఉండబోతుంది అని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీరు ఒక అంచనాకి అయితే రావచ్చు అనమాట. అలాగే మనం ప్రకాశం డిస్టిక్ గురించి చూసినట్టయితే మనం ప్రకాశం డిస్టిక్కి సంబంధించి 60 పాయింట్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసినట్టయితే కనుక 1746 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. అలాగే మనకి 60 వరకు కూడా తీయడం జరిగిందనమాట. ఇప్పుడు మనం 85కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 3 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. 80కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 24 మెంబర్స్ అయితే ఉన్నారు. అలాగే 82కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు చూసినట్టయితే కనుక 9 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ 77కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 53 మెంబర్స్ ఉన్నారు. అండ్ 75కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 90 మెంబర్స్ అయితే ఉన్నారు. అండ్ 73కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 158 మెంబర్స్ అయితే ఉన్నారు. అండ్ 72కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 212 మెంబర్స్ అయితే ఉన్నారు. 70కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 316 మెంబర్స్ ఉన్నారు. అలాగే 69కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 390 మెంబర్స్ ఉన్నారు. 68కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 488 మెంబర్స్ అయితే ఉన్నారు. అండ్ 65కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు చూసినట్టయితే కనుక 830 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. సో ఇలాగా మనం ఒక అంచనాగా అయితే రావచ్చు. ఇక్కడ మనకి 60 వరకు తీయడం జరిగింది. ఇక్కడ మనకి 1746 మెంబర్స్ ప్రకాశం డిస్టిక్లో మనకి 60 పైగా స్కోర్ చేసిన వాళ్ళు 1746 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. అలాగే శ్రీకాకుళం డిస్టిక్ గురించి చూసినట్టయితే కనుక మనకి 65కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 1326 మెంబర్స్ అయితే ఉన్నారు. అలాగే 85కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 8 మెంబర్స్ అయితే ఉన్నారు. అలాగే 80కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 42 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. 78కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 101 మెంబర్స్ ఉన్నారు. 77కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 137 మెంబర్స్ ఉన్నారు. 76కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 199 మెంబర్స్ అయితే ఉన్నారు. 75కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 221 మెంబర్స్ అయితే ఉన్నారనమాట. అండ్ ఇక్కడ మనకి 73కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు చూసినట్టయితే కనుక 349 మెంబర్స్ అయితే ఉన్నారు. అలాగే 72 గురించి చూసినట్టయితే కనుక 4041 మెంబర్స్ అయితే ఉన్నారు. అండ్ 70కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు చూసినట్టయితే కనుక 649 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. అలాగే 69కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 755 మెంబర్స్ అయితే ఉన్నారు. అలాగే 68కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 902 మెంబర్స్ అయితే ఉన్నారు. అలాగే 65కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు చూసినట్టయితే కనుక 1326 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి శ్రీకాకుళంకి సంబంధించి మెరిట్ లిస్ట్ అనమాట. 18 to 19కి సంబంధించిన మెరిట్ లిస్ట్ అనమాట. ఒకసారి మీరు దీన్ని చూసి కూడా ఒక అంచనాకి అయితే రావచ్చు. అలాగే నెల్లూరు డిస్టిక్ గురించి చూసినట్టయితే కనుక మనకి నెల్లూరు డిస్టిక్కి సంబంధించి 55 మార్క్స్ వరకు కూడా తీయడం జరిగింది. 55 చూసినట్టయితే 55 మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళు 932 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. 80కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు చూసినట్టయితే కనుక 6 మెంబర్స్ ఉన్నారు. 77కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 21 మెంబర్స్ ఉన్నారు. 75కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 32 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. అలాగే 72కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 67 మెంబర్స్ అయితే ఉన్నారు. 70కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 99 మెంబర్స్ అయితే ఉన్నారు. 68కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు అయితే 146 మెంబర్స్ అయితే ఉన్నారు. 67కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 184 మెంబర్స్ అయితే ఉన్నారు. అండ్ 66కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు చూసినట్టయితే కనుక 215 మెంబర్స్ అయితే ఉన్నారు. 65కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు చూసినట్టయితే 248 మెంబర్స్ అయితే ఉన్నారు. 63కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 332 మెంబర్స్ అయితే ఉన్నారు. 60కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు చూసినట్టయితే 494 మెంబర్స్ అయితే ఉన్నారు. 59కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 552 మెంబర్స్ అయితే ఉన్నారు. 55కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 932 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. సో ఇలాగ మనకి నెల్లూరుకి సంబంధించి మనకి లిస్ట్ అయితే 2018-19 లిస్ట్ అయితే మనకి మెరిట్ లిస్ట్ ఇలా ఉందన్నమాట. సో దీన్ని బట్టి మనం ఒక అంచనాకి అయితే రావచ్చు. అంటే మనకి ప్రీవియస్గా ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు మనకి పోస్టులు పెరిగాయి, అలాగే అవకాశాలు కూడా పెరిగాయి కాబట్టి సో ఇప్పుడు మనకి ఏమన్నా అవకాశం ఉందా లేదా, మనకు వచ్చిన మార్కులు బట్టి మనకి నార్మలైజేషన్ జరిగితే ఎలా ఉంటుంది, సో తర్వాత మనకి ఎలా స్కోప్ ఉంది అనేసి అనేది మనం ఒక ఐడియాకి అయితే వచ్చే అవకాశం ఉంటుంది.
అలాగే మనకి 2025కి సంబంధించి ఇంకొకటి ఏంటి అనేసి అంటే మనకి పోస్టులు ఎక్కువ ఎక్కడైతే ఉన్నాయో సో అక్కడ మనకి కట్ ఆఫ్ అనేది కొంచెం దిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మనకి పోస్టులు ఎక్కువ ఎక్కడ ఉన్నాయి, కర్నూలులో ఉన్నాయి, చిత్తూరులో ఉండడం జరిగింది. అండ్ అలాగే మనకి 60కి పైగా మనకి అక్కడ దిగే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. మనకి దీనికి ఎస్సీ గ్రేడ్ 1కి సంబంధించి, ఎస్సీ ఎస్టీకి సంబంధించి సో కట్ ఆఫ్ అనేది 60కి పైగా దిగే అవకాశాలు అయితే మనకి కర్నూలు అలాగే చిత్తూరులో అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ 2025 సంబంధించి ఎక్కువ పోస్టులు అయితే ఇక్కడ ఉండడం జరిగింది కాబట్టి మనకి ఎక్కువ కట్ ఆఫ్ అనేది ఇక్కడ తీయడం అయితే జరుగుద్ది. అండ్ ఒకవేళ కనుక 60లో కూడా ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళు 60లో కూడా లేరు అనేసి అంటే మనకి 55 అలాగే 50 అలా కూడా దిగడం జరుగుద్ది అనమాట. అంటే 58 కానీ సో అలాగా. అంటే ఒకవేళ మనకి రిజర్వేషన్ వాళ్ళు లేరు అనేసి అంటే సో నెక్స్ట్ ఉన్న వాళ్ళకి అలా అలా దిగుతూ వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి మనం ఎంతవరకు కట్ ఆఫ్ ఉంటుంది అనేసి అనేది క్లియర్గా అయితే చెప్పలేము కానీ సో ఖచ్చితంగా ఒక అవకాశం అయితే ఉంటుంది. అలాగే మనం 2025కి సంబంధించి ఓపెన్ కట్ ఆఫ్ కానీ అలాగే ఓసీ కట్ ఆఫ్ కానీ చూసినట్టయితే మనకి మ్యాక్సిమం 72 నుంచి 70 వరకు కూడా ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్లో ఉన్నారు అనేసి చెప్పొచ్చు. ఎందుకనేసి అంటే మనకు ఓపెన్ కట్ ఆఫ్ కానీ ఎస్సీ కట్ ఆఫ్ అదే ఓసీ కట్ ఆఫ్ కానీ చూసినట్టయితే మ్యాక్సిమం 70 to 72 మెంబర్స్ ఉన్నవాళ్ళు అందులో కూడా కొంచెం సేఫ్గా ఉన్నట్టే అనమాట. అండ్ మిగిలిన వాళ్ళకైతే ఖచ్చితంగా అంటే రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఎలాగో ఖచ్చితంగా కిందకి స్కోర్ దిగే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి. అలాగే మనకి నార్మలైజేషన్ అలాగే ఫైనల్కి సంబంధించి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే నార్మలైజేషన్లో మార్క్స్ ఇంకా అయితే పెరుగుతాయి కాబట్టి సో ఇది మనకి 72 అలాగే 70 అన్నది సేఫ్ జోన్ అన్నమాట. సో అంతవరకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మీ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. అలాగే చిత్తూరు అలాగే కర్నూలుకి సంబంధించి ఎక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పాను కదా, అక్కడ మనకి 60 to 70 వచ్చిన వాళ్ళు అంటే అలా వచ్చిన వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎక్కువగా. ఎందుకనేసి అంటే మనకి పోస్టులు అవి ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి సో కట్ ఆఫ్లో మనకి ఇంకా ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే మనకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వైజాగ్, గుంటూరు, కృష్ణా దీనికి సంబంధించి మనకి పోస్టులు అనేవి ఎక్కువే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీకి సంబంధించి కానీ ఇవన్నీ కూడా మనం కట్ ఆఫ్ అయితే గెస్ చేయలేము. కానీ మనకి మ్యాక్సిమం ఏంటంటే మనకి కట్ ఆఫ్ ఒకవేళ 70స్లో ఎవరి లేవు అనేసి అంటే కనుక ఇలా రిజర్వేషన్లో ఉన్నవి లేవు అనేసి అంటే కనుక 70స్లో లేవు అనేసి అంటే 69కి సో అలా వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి సో ఖచ్చితంగా హోప్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ నార్మలైజేషన్లో పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి సో ఫస్ట్ మనకి ఫైనల్కి వచ్చిన తర్వాత మనకి నార్మలైజేషన్ అంతా కూడా సెట్ అయిన తర్వాత మనం అయితే ఒక అవగాహనకి అయితే రావచ్చు. అలాగే మనం ఇక్కడ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వైజాగ్, గుంటూరు, కృష్ణాకి సంబంధించి ఒకవేళ 70కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది ఖచ్చితంగా మంచి స్కోర్ అని చెప్పొచ్చు. ఈ 5 జిల్లాలకు సంబంధించి 70 వరకు కూడా మనకి ఓపెన్ కేటగిరీలో అవకాశాలు అయితే ఉంటాయి ఖచ్చితంగా. అలాగే 69, 68, 67 అంతకన్నా కొంచెం ఎక్కువ వచ్చిన వాళ్ళకి బీసీలో ఖచ్చితంగా అయితే ఛాన్స్ ఉంటుంది కన్ఫామ్గా. అండ్ ఎస్సీ ఎస్టీ గురించి చూసినట్టయితే కనుక మనం ఖచ్చితంగా ఒక నెంబర్ అనేది మనం గెస్ కూడా చేయలేము. ఎందుకనేసి అంటే మనకి అది ఇంకా దిగే అవకాశాలు అయితే ఉన్నాయి మనకి. ఎందుకనేసి అంటే పోస్టులు అవి కొంచెం ఎక్కువ ఉండడం వల్ల సో దానికి సంబంధించి ఈ ఉమెన్ కేటగిరీకి సంబంధించి సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని మనకి రిజర్వేషన్స్కి వచ్చినప్పటికి ఇంకా పోస్టులు అయితే దిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో మనం నార్మలైజేషన్ వరకు కూడా కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నార్మలైజేషన్ అవన్నీ కూడా వచ్చి మనకి ఫైనల్కి వచ్చేసరికి నేను మన పేజ్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే వీడియోస్ పెట్టిన వెంటనే మీ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలాగే మనం శ్రీకాకుళంకి సంబంధించి విజయనగరం, అనంతపురం, ప్రకాశం, నెల్లూరు ఈ 5 డిస్ట్రిక్ట్స్కి సంబంధించి చూసినట్టయితే కనుక మనకి కాంపిటీషన్ అనేది ఎక్కువే ఉంటుంది. ఎందుకనేసి అంటే మనకి పోస్టులు దాంట్లో కొంచెం తక్కువ ఉన్నాయి. మిగిలిన డిస్ట్రిక్ట్స్తో పోల్చుకుంటే ఈ 5 డిస్ట్రిక్ట్స్లో శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, ప్రకాశం, నెల్లూరు వీటికి సంబంధించి కాంపిటీషన్ అయితే ఎక్కువే ఉండబోతుంది. ఎందుకని అంటే పోస్టులు మనకి అన్నిటితో పోల్చుకుంటే తక్కువ ఉన్నాయి కాబట్టి సో మనం ఏం చేయాలంటే నార్మలైజేషన్ వరకు కూడా కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి గతంలో 2018 అలాగే 19కి సంబంధించి మెరిట్ లిస్ట్కి సంబంధించిన పోస్టుల వివరాలు అనమాట. సో ఇది ఎప్పుడు అనేసి అంటే మనకి ఇప్పుడు నార్మల్గా కట్ ఆఫ్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే హల్చల్ అవుతూ ఉన్నాయి. కానీ మనకి ప్రీవియస్గా అసలు ఎలా వచ్చింది, స్కోర్ అనేది ఎలా వచ్చింది, అది ఎంత కట్ ఆఫ్ వరకు దిగింది, ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క క్యాస్ట్కి సంబంధించి చూసుకుంటే కనుక ఇప్పుడు మనకి దగ్గరలోనే ఉండే అవకాశం అయితే ఉంటుంది. అంతకు మించి మనకి అవుట్గా వెళ్ళే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే ముందుతో పోల్చుకుంటే కనుక ఇప్పుడు మనకి
16,000కి పైగా పోస్టులు అయితే ఉండడం జరిగింది. మనకి అప్పుడు చూసినట్టయితే దీంట్లో సగం పైగా పోస్టులు లేవన్నమాట. సో అప్పుడు మనకి ఎలా వచ్చింది, సో దాని మీద ఇప్పుడు మనకి ఎంతవరకు దీనికి దగ్గరగానే ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి, సో ఇవి ఒకసారి చూసుకుంటే మీకు దాని గురించి ఒక అంచనా అయితే వస్తుంది కాబట్టి నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో మీరు దీన్ని బట్టి మీ యొక్క క్యాస్ట్ అలాగే మీ యొక్క డిస్ట్రిక్ట్ని చూసుకుని, సో దీన్ని బట్టి మీరు ఒక అంచనాకు అయితే రావచ్చు. నార్మలైజేషన్ అలాగే ఫైనల్‌కి సంబంధించి కంప్లీట్‌గా రాగానే ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మన వీడియోస్‌లో పెట్టడం జరుగుతుంది కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మీ వరకు కూడా నా వీడియోస్ అన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీ వరకు నేను ఖచ్చితంగా తెచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక కింద కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి లింక్ కావాలి, అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కూడా కమెంట్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా షేర్ చేసి ఒక చిన్న లైక్ అయితే చేయండి. నాకు చాలా మోటివేటింగ్‌గా ఉంటుంది. నాకు ఇంకా ఇలా వీడియోస్ చేయాలని మోటివేషన్ వస్తుంది కాబట్టి ఒక చిన్న లైక్ అయితే చేయండి. Please do like, share and subscribe for more information. Thank you for watching.